సెప్టెంబర్ నెల 12వ తేదీ పునీత గై గారి పండుగ. పునీత గై గారికి చదువుకునే అవకాశం లేకపోయినప్పటికీ గొప్ప క్రైస్తవ విశ్వాసములో ఎదుగుతూ పేదరికాన్ని ప్రేమిస్తూ తనకు ఉన్నదాంట్లోనే ఇతరులకు పంచేవారు. మనకు దైవభీతి ఉంటే ఎన్నో మేలులు సమకూరుతాయి అన్న తల్లిదండ్రుల సూక్తిని అనుసరించి నిరంతరం తన కార్యాల ద్వారా దైవాన్ని సంతోషపెట్ట ప్రయత్నించేవారు. వీరు ఒక రైతు ఇంట్లో పనిచేస్తున్నప్పుడు తన విధులను చక్కగా నెరవేర్చుతూ యజమానికి పంట నష్టం వచ్చే పరిస్థితుల్లో రాత్రంతయు విశ్వాసముతో ఎడతెగక ప్రార్థించి అద్భుతంగా పంటను రక్షించి ప్రభు మహిమను చాటారు. తదనంతరం దేవుని కోసం పనిచేయాలని ఆశతో ఒక దేవాలయ గురువుకు పరిచర్యలు చేస్తూ పేదలను పరామర్శించేవారు. వీరు దైవ చిత్తం తెలుసుకునేందుకు అధికంగా ప్రార్థించి దైవ ప్రేరణ పొంది పాలస్తీనా దేశానికి నడిచి వెళ్లి తిరిగి వచ్చేసరికి అనారోగ్యంతో చికిత్స పొందుతూ తన దైవానుభూతిని ఇతరులతో పంచుకుంటూ వారి విశ్వాసాన్ని బలపరిచి దైవ ధ్యానం చేస్తూనే తన ఆత్మను ప్రభు పాదాల చెంత అర్పించుకున్నారు పునీత గై గారు. పునీత గై గారు